మాట్లాడకపోయినాయి. హాయ్ అండి, బాగున్నారా? మనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని నా ఉద్దేశము. ఇంకోటి, మనం అందరం బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది. మరి అందట్లో మనం కూడా ఈ రకంగా మనము ఆనాడు సమాజము ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, సమాజము నాడు నేడనే ప్రోగ్రాంలో మనము ఉన్నాం కదండి. ఈ ప్రోగ్రాంను మీరు తిలకిస్తున్నారు, మరి దాన్ని కొంచెము చెప్పిన దాన్ని మరి విని గ్రహిస్తున్నారు. దీంట్లో సంతోషం అనేది ఏముండదు, ఆలోచన అనేది ఉంటుంది. ప్రతి విన్న వాళ్ళు ఆలోచింపవలసిన అవసరం ఉంటుంది. ఏవైనా మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు నాకు ఇవ్వాలంటే ఇవ్వండి. కానీ ఒకటి, మరి ఇప్పుడు పాత సినిమా సాంగ్ను నేను వాగ్దానం అనేటటువంటి సినిమా సాంగు నీకు నాకు స్వాగతం అనగా కోయిలమ్మ కూయగా గలగల సెలయేరులతో కలకలం ములురేగగా మనసు పరిమళించనే ఆహాహా తనువు పరవశించనే నవవసంత రాగముతో నీవు చెంత నిలువగనే. ఈ రకంగా మనము ఈ పాటను నేను మన పిల్లలకు సంబంధించి, ఇలాంటి పాటలు పిల్లలకు వెద్దు కదండి. కాబట్టి ఇది ఏంటంటే పాఠశాల పిల్లలు పిలుస్తున్నట్టు. నీకు నాకు స్వాగతం అనగా పాఠశాల కూయగా, నీకు నాకు స్వాగతం అనగా పాఠశాల కూయగా గల సెలయేరుల పిల్లలతో కలకలములు రేగగా తను చదువు పరిమళించనే ఆహా బ్రతుకు పరవశించనే ఓహో నవవసంత రాగముతో చదువు నాలో నిలువగనే నీ చదువు పరిమళించనే ఆహా బ్రతుకు పరవశించనే ఓహో నవవసంత రాగముతో చదువు నాలో నిలువగనే చదువు పరిమళించనే. ఈ రకంగా పిల్లలకు చదువు పరిమళించటం అంటే, చదువు అనేది ముద్దగా ఉండకూడదు, విప్పుకోవాలి పువ్వులాగా. పరిమళించినప్పుడే ఆ సువాసన అంటే చదువులోని ప్రతిదీ కూడా మన ఒంటికి చేరుకుంటుంది సువాసనలాగా. కాబట్టి